ఓం నమో వెంకటేశాయ. శ్రీరంగమంగళమణిం కరుణానివాసం శ్రీవేంకటాద్రిశిఖరాలయకాలమేఘం శ్రీహస్తిశైలశిఖరోజ్వలపారిజాతం శ్రీశం నమామి శిరసా యదుశైలదీపం. వెంకటాద్రిసమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. శ్రీమాధవాంగ్రి జలజద్వయ నిత్యసేవా ప్రేమా విలాసయ పరాంకుశపాదభక్తం కామాదిదోషహరమాత్మపదాశ్రితానాం రామానుజం యతిపతిం ప్రణమామి మూర్ధనా. తృణీకృతవిరించాది నిరంకుశ విభూతయః రామానుజపదాంభోజ సమాశ్రయణశాలినః. భారద్వాజకులోద్భూతం వేదాంతాచార్యపౌత్రకం సత్యనారాయణసుతం నృసింహగురుమాశ్రయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుగతాతం తపోనిధిం. వ్యాఖ్యాముద్రాం కరసరసిజై పుస్తకం శంఖచక్రే బిభ్రద్భిన్నస్ఫటికరుచిరే పుండరీకే నిషణ్ణః. అమ్లానః శ్రీరమృతవిశదైః అంశుభిప్లావయన్మాం ఆవిర్భూయాదనఘమహిమా మానసే వాగధీశః. పరమపావనమైనటువంటి పుష్యమాస కృష్ణపక్షంలో మనం ఉన్నాం. ఈరోజు త్రయోదశి తిథి. ఈరోజు మన దేశంలోని ఉత్తర భాగంలో కొన్ని ప్రాంతాల వాళ్ళు అంటే రాజస్థాన్ లేదా పంజాబ్ అదేవిధంగా గుజరాత్ మొదలైనటువంటి ప్రాంతాలలో వాళ్ళు ఈరోజు వాళ్ళు గోపూజ చేసుకుంటారట. మనం ఏ విధంగానైతే సంక్రాంతి నాడు కనుమ నాడు ఆవులను పశువులను మనం ఎలాగైతే పూజించుకుంటామో అదేవిధంగా వాళ్ళు కూడా ఈరోజు చేసుకుంటారట విశేషమైనటువంటి పండుగని. చక్కగా అందంగా ఆవులను అలంకరించుకొని అదేవిధంగా ఆ ఎడ్ల బండులను అదేవిధంగా ఎద్దులను మొదలు వాటన్నిటిని అలంకరించుకుని వాటికి పూజ చేసి చక్కగా వాటికి విశేషమైనటువంటి వస్త్రాలతో ఆభరణాలతో అలంకరించి ఊరంతా ఊరేగిస్తారట వాటిని చక్కగా విశేషంగా. కొన్ని ప్రాంతాలలో ఉత్తర దేశంలో ఈ రకమైనటువంటి విశేషమైనటువంటి పూజ ఈరోజు చేసుకుంటారట. అంతేకాదు వాళ్ళకి ప్రధానమైనటువంటి ఆహారపు పంట వచ్చి వాళ్ళకి గోధుమలు. కాబట్టి మనకి దక్షిణ దేశంలో అయితే మనకి బియ్యం వరి మనకి ప్రధానమైనటువంటి ఆహారపు పంట. అదేవిధంగా చెరకును కూడా పండిస్తాం మనం. అటుపక్క కూడా చెరకు కొన్ని ప్రాంతాల్లో పండుతుంది. ఈ మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లో కూడా చెరుకు బాగా పండుతుందిట. అదేవిధంగా వాళ్ళుట అక్కడ కొన్ని ప్రాంతాలలో ఈ ఎద్దులు ఆవులతో పాటుగా కొంతమందికి అక్కడ గజ సంపద కూడా ఉంటుందట. ఏనుగులు కూడా కొంతమందికి ఏనుగులు కూడా ఉంటాయి. ఆ ఏనుగులు కూడా పూజ చేస్తారట వాళ్ళు వెళ్ళి. అంతటి విశేషమైనటువంటి వాళ్ళకి ఈరోజు. ఇక మన దక్షిణ దేశంలో చూసుకున్నట్లయితే ఈరోజు విశేషంగా గౌరీ అమ్మవారికి కానీ లలితాదేవి కానీ లేదు మహాలక్ష్మికి కానీ ఈరోజు నోము నోసుకుంటారట. చక్కగా ఒక 7 మంది ఆ 7 సంఖ్య 7 మంది ముత్తైదువులను పిలుచుకొని వాళ్ళ కుటుంబంలో వాళ్ళందరినీ పిలిచి ఆ రోజు వాళ్ళకి ప్రొద్దున్నే అంటే సూర్యోదయం నుంచి 1 గంట లోపల వాళ్ళకి ప్రసాదాన్ని పెడతారట. వాళ్ళకి పూజ చేసి ప్రసాదాన్ని పెడతారట. వాళ్ళకి ఈరోజు నోము నోచుకుంటారట. అలా నోము నోచుకోవటం వల్ల వాళ్ళ యొక్క అభీష్టములన్నీ కూడా తీరుతాయి. వాళ్ళకి ఏదైనా బాధలు ఏమైనా ఉంటే అవ్వాల్సిన పనులు జరగకుండా ఆగిపోయిన పనులు లేకపోతే ఏదైనా వ్యవహారాలు కోర్టు వ్యవహారాలు కానీ స్థల వ్యవహారాలు ఏవైతే ఈతి బాధలు ఉంటాయో అవన్నీ తొలగుతాయి అనేటువంటి విశేషంతో ఈరోజు పూజ చేసుకుంటారట.
విశేషంగా అమ్మవారి ఆలయంలో కొంతమంది ప్రసాదాలు కూడా చేయించడం, అదేవిధంగా విశేష పూజలు నిర్వహించడం చేస్తారట. ఈరోజు ఈ శుక్రవారం చాలా విశేషమైనటువంటి శుక్రవారం అంటారు మనకి జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా. అంతేకాదట ఈ త్రయోదశి తిథి అమావాస్య ముందు వచ్చినా లేదా పౌర్ణమి ముందు వచ్చినా కూడా విశేష ఫలప్రదమైనటువంటిది అంటారు. అదేవిధంగా ఇదే త్రయోదశి శనివారంతో కలిస్తే ఇంకా విశేషమైనటువంటిది. వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధించుకునేటటువంటి విశేషమైన పర్వదినం అవుతుంది ఆ శని త్రయోదశి అంటారు. ఆ విధంగా ఈ త్రయోదశి నాడు మరికొన్ని ప్రాంతాలలో తమిళనాడు, అదేవిధంగా కేరళ మొదలైనటువంటి ప్రాంతాల్లో కూడా ఈ నోము నోచుకుంటారట, వ్రతం చేసుకుంటారట. విశేషించి ఈ నోములో 7 మంది బ్రాహ్మణ ముత్తైదువులకి ముందుగా తాంబూలం ఇచ్చుకుని తరువాత అందరికీ కూడా వాళ్ళు ప్రసాదాన్ని వినియోగిస్తారట. కొంతమంది దేవాలయంలో విశేష పూజలు, కళ్యాణాలు మొదలైనటువంటి కూడా వాళ్ళు నిర్వహించుకుంటారట వాళ్ళ యొక్క అభీష్టమైనటువంటి దేవాలయాల్లో. అంటే శైవ ఆరాధకులు శివుని యొక్క లేదా అమ్మవారి యొక్క ఆలయాల్లో, విష్ణు ఆరాధకులు అదేవిధంగా విష్ణుని యొక్క రాముని యొక్క ఆలయాల్లో లేదా మహాలక్ష్మి సన్నిధులలో ఈ రకమైనటువంటి పూజలు నిర్వహించుకునేటటువంటి విశేష దినం ఈరోజు. ఏవైనా సరే జరగనటువంటి ఇంతకు ముందు వరకు సరిగా జరగనటువంటి ఏమైనా ఇబ్బందులుంటే అవి ఆ ఇబ్బందులను తొలగి చక్కగా కార్యం యొక్క సఫలత కలిగేటటువంటి రోజుట ఈ త్రయోదశి. ఇక మనకి రాబోయే 2 రోజుల తర్వాత మనం మాఘమాసంలోకి ప్రవేశిస్తాం. ఆ మాఘమాసం యొక్క వైశిష్ట్యాన్ని మనం ఆ ముందు స్మరించుకునేటటువంటి అవకాశం ఉన్నది. అంతేకాకుండా ఏ రోజైనా సరే, ఏ తిథి నాడైనా సరే, ఏ పర్వదినమైనా సరే బ్రాహ్మీ ముహూర్తం అత్యంత విశేషమైనటువంటిది అని మనకి తెలియజేస్తారు పెద్దలు. బ్రాహ్మీ ముహూర్తం అంటే కనుక మనం గుర్తుపెట్టుకోవాల్సిన కాలం తెల్లవారకట్ట 3 గంటల నుంచి 6 గంటల వరకు, 3 గంటల నుంచి 6 గంటల వరకు. అసలు ఆ సమయంలో కనీసం కళ్ళు కూడా తెరవటం కాదు, ఒళ్ళు కూడా కదలని స్థితిలో నిద్రపోతుంటాం మనం. కానీ ఆ సమయంలోనే లేచి భగవంతునికి మనం ప్రార్థన చేసుకోవాలట. ఇది అసలైనటువంటి మనం తెలుసుకోవాల్సిన విషయం. ఈ బ్రాహ్మీ ముహూర్తంలో చేసేటటువంటి ఏ పూజ అయినా సరే మిగతా రోజు మొత్తంలో చేసే ఆ పూజ కన్నా విశేష ఫలం, అధికమైనటువంటి ఫలం ఇస్తుంది అంటున్నారు. కాబట్టి ఈ బ్రాహ్మీ ముహూర్తంలో లేచి, అందుకనే మనకి తెలియజేస్తారు పెద్ద, బ్రాహ్మీ ముహూర్తే ఉత్థాయ సకలం చ నిర్వాహ్య దైవతం అంటుంది మనకి శాస్త్రం. ఆ భగవంతుని యొక్క అనుగ్రహం కోసం మనం బ్రాహ్మీ ముహూర్తంలో విశేషంగా ధ్యానం లేదా ప్రాణాయామం చేయాలటండి. ఈ ప్రాతకాల సమయంలోనే ప్రాణాయామం చేయాలి. ప్రాణాయామం చేయటం అంటే గాలిని బంధించడం, పూరక, రేచక, కుంభకములన్నీ 3 విధులు ఉంటాయి. అది చాలా జాగ్రత్తగా ఎవరైనా పెద్దల దగ్గర ఒకసారి నేర్చుకొని శిక్షణ పొంది చెయ్యాలి. లేకపోతే కనుక ఏ గాలి అయితే మనని కాపాడుతుందో అదే గాలి మన ప్రాణాలు కూడా తీస్తుంది తేడా వస్తే. కాబట్టి ప్రాణాయామం ఎట్లా పడితే అట్లా, ఎప్పుడు పడితే అప్పుడు, ఎవరితో ఏ సమయంలో పడితే ఆ సమయంలో చెయ్యరాదు. దానికి కొన్ని నియమాలు ఉన్నాయి. కాబట్టి ఆ ప్రాణాయామం చేయడం లేదా ధ్యానం చేయడం, ఇష్టదైవం యొక్క నామాన్ని మనసులో స్మరించుకోవటం. ఎందుకంటే ఆ సమయం చాలా నిర్మలమైనటువంటి సమయం. ఆ సమయంలో ధ్యానం చాలా విశేష ఫలప్రదం అంటున్నారు. మంత్ర ధ్యానం లేదా భగవన్ నామధ్యానం ఏదో ఒకటి చేసుకోవాలట ఆ బ్రాహ్మీ ముహూర్తంలో. ఇది మనకి తెలియజేసేటటువంటి ప్రధానమైనటువంటి విషయం అంటున్నారు. ఈ రకంగా ఈ త్రయోదశి యొక్క విశేషం మన భారతదేశంలో ఎక్కువగా ఎన్నో చోట్ల మనకి నిర్వహించుకుంటూ ఉంటారు. ఇటువంటి విశేషమైనటువంటి పర్వదినాలు కానీ లేదా ఏదైనా పూజలు, వ్రతాలు, అభిషేకాలు, నోములు మొదలైనటువంటివన్నీ కూడా మన యొక్క సంస్కృతి సంప్రదాయాల యొక్క వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పేటటువంటివి అంటున్నారు. ఇక ఈనాడు మనం నిత్యానుష్ఠానంగా తెలుసుకునేటటువంటి ఈ బ్రహ్మాండ పురాణం. ఈ బ్రహ్మాండ పురాణంలో మనం ఇప్పటి వరకు కూడా మన భారతదేశం యొక్క గొప్పతనాన్ని చెప్పుకుంటున్నాం. ఈ భారతదేశం యొక్క గొప్పతనం ఏంటి? ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి నదులు మన దేశంలో ఉన్నాయట. ఇంతకుముందు మనం కొన్ని విశేషమైనటువంటి
వందలాది నదుల పేర్లు స్మరించుకున్నాం. ఏ ఏ పర్వతాలు ఉన్నాయి, ఏ ఏ పర్వతాల్లో ఎటువంటి జాతుల వాళ్ళు నివసిస్తారు, అదేవిధంగా ఏ ఏ పర్వతాల్లో ఎటువంటి నదులు ప్రవహిస్తాయి, ఎటువంటి ద్వీపాలు ఉన్నాయి, ఎలాంటి వర్షాలు ఉన్నాయని మనం ముందంతా కూడా స్మరించుకుంటూ ఉన్నాం. ఇప్పుడు ఆ ప్రాంతాలలో ఆ కాలంలో ఉండేటటువంటి రాజ్యాల విశేషాలు, ఆ రాజ్యాల పేర్లే మనకి తెలియవు. ఒకనాడు మన భారతదేశం అనేకమైనటువంటి రాజ్యాలతో కూడి ఉండేటటువంటిదిట. చిన్న చిన్న రాజ్యాలు, పెద్ద పెద్ద రాజ్యాలు, నగరాలు, పట్టణాలతో ఉండేది. ఎప్పటిది ఇదంతా కూడా మొదటి స్వయంభవం. ఈ కలియుగంలోది కాదు, ఈ కలియుగం ముందు ఉన్న కృతయుగాలు కాదు, స్వయంభవ కాలం. ఇది 7వది, నేను చెప్పేది మొదటిది. 6 మన్వంతరాల ముందు కాలం నేను చెప్పే విషయాలు. అంటే మన్వంతరములు, యుగములు, మహాయుగములు, చతుర్యుగములు ఇవన్నీ ఆవృతమైనప్పటికీ కూడా, రిపీట్ అవుతున్నప్పటికీ కూడా అవే పేర్లు, అవే ప్రాంతాలు, అవే చోట్లు, అవే నదులు. కాకపోతే కాలంలో మారుతూ ఉంటాయి. ఎలాగైతే ఒక షాపు ఓనర్ ఉంటాడు, ఆయన ఒక షాప్ తీసుకుంటాడు, తన వస్తువులన్నీ లోపల పెట్టుకుంటాడు రాత్రి అయితే, మళ్ళీ తెల్లవారంగానే అన్నీ తన వస్తువులన్నీ బయట ఎగ్జిబిట్ చేస్తాడు, బయట ప్రకాశవంతం చేసుకుంటాడు అందరికీ. మళ్ళీ సాయంత్రం షాప్ టైం అయిపోగానే అన్నిటిని తీసి లోపల పెట్టి తాళం పెట్టి వెళ్ళిపోతుంటాడు. అట్లాగే ఈ భగవంతుడు కూడా ఈ అనంతమైనటువంటి సృష్టిలో ఉండేటటువంటి పర్వతాలు, నదులు, ప్రాంతాలు, మనుష్యులు, జాతులు, అదేవిధంగా దేవాది సర్వవిధ ప్రాణులన్నిటినీ కూడా ఆయా మన్వంతరాల్లో సృష్టిస్తూ ఉంటాడు, మళ్ళీ సంహరిస్తూ ఉంటాడు, మళ్ళీ వాళ్ళని సృష్టిస్తూనే ఉంటాడు. లోపలికి తీస్తుంటాడు, బయట పెడుతుంటాడు, లోపలికి తీస్తుంటాడు, బయట పెడుతూ ఉంటాడు. ఎలాగైతే చేస్తారో అలాగే ఈ బ్రహ్మగారు. అయితే ఈ పెట్టేటువంటి బ్రహ్మ మారుతూ ఉంటాడు, ఆ వస్తువులన్నీ అలాగే ఉంటాయి. నవబ్రహ్మలు ఉన్నారండి, 9 మంది బ్రహ్మలు. ఇందులో మొదటి బ్రహ్మకి మొదటి రోజు, మొదటి సంవత్సరం, మొదటి రోజు, మొదటి గంట, మొదటి నిమిషం, మొదటి నిమిషంలో ఇప్పుడు మనం ఉన్నాం. బ్రహ్మగారికి కూడా 100 సంవత్సరాల ఆయుష్ ఉంటుంది మనకిలాగానే. ఆయన 100 సంవత్సరాల ఆయుష్ వేరే. ఆ 100 సంవత్సరాల ఆయుష్లో కూడా 50 సంవత్సరాలు గడిచాయి ఆయనకి. ఇంకొక 50 సంవత్సరాలు ద్వితీయ పరార్థం అంటారు. ఎక్కడన్నా దేవాలయాలకు వెళితే, అక్కడ ఏదన్నా కార్యక్రమాలు జరిగితే కూర్చుని వినండి. ఆ స్వాములు, అర్చకులు ఏమి చదువుతున్నారో వినండి. సంస్కృతం కదండి, మాకు రాదండి అనుకోకండి, వినండి శ్రద్ధగా. మనం శ్రద్ధ పెడితే అన్నీ తెలుస్తాయి. కాబట్టి అక్కడ సంకల్పం చెప్తుంటారు. ఆద్య బ్రహ్మణ విష్ణోరాజ్ఞ ప్రవర్తమానస్య ఆద్య బ్రహ్మణ అని చదువుతారు అక్కడ. ఆ సంకల్పం అదంతా ఎట్లా వస్తుంది, ఎట్లా కుదురుతోంది, ఎలా చెప్పగలుగుతున్నారంటే ఇదిగో ఈ బ్రహ్మాండ పురాణం ద్వారానే. ఈ బ్రహ్మాండ పురాణంలో చెప్పారు ఏమేమి జరుగుతుంది, ఎట్లాంటి వాళ్ళు ఉన్నారని. ఈ మొదటి బ్రహ్మకాలం ఇప్పుడు జరుగుతోంది. కాబట్టి ఆద్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే, 2వ భాగం జరుగుతుంది. 50 ఏళ్ళు గడిచాయి మొదటి బ్రహ్మకి. అట్లా 9 మంది బ్రహ్మలు ఉంటారు. ఒక బ్రహ్మకాలం అయిపోగానే ఆయన వెళ్ళిపోతాడు, మరొక బ్రహ్మ వస్తాడు. మనం ఇంతకుముందు ఈ విషయాలను మనం స్మరించుకుని ఉన్నాం. ఎంతమంది బ్రహ్మలు, ఎవరా బ్రహ్మలు, వాళ్ళ పేర్లు కూడా స్మరించుకున్నాం. మళ్ళీ వస్తూ ఉంటాయి, మళ్ళీ గుర్తుపెట్టుకుంటూ ఉంటాం. అట్లా ఆ మొదటి బ్రహ్మ యొక్క 2వ భాగంలో మనం ఉన్నాం. ఇక్కడ ప్రధానంగా 7 విధ కల్పాలు ఉన్నాయి. అందులో మొట్టమొదటిది శ్వేతవరాహ కల్పం. ఈ శ్వేతవరాహ కల్పంలో మనం ఉన్నాం. అంటే భగవానుడైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువు వరాహస్వామిగా అవతరించి, శ్వేతవరాహం తెల్లనైనటువంటి వరాహ రూపంలో అవతరించి ఈ భూమండలాన్ని ఆయన యొక్క కోరల మీద, దంతముల మీద అలా ధరింపచేసుకుని ఉన్నాడు ఆయన. లేకపోతే ఏమవుతుంది, ఈ సమస్త భూమండలం కూడా నీటిలో మునిగిపోతుంది. కాబట్టి అద్భయ పృథివీ అనే ఉపనిషద్వాక్యం ప్రకారంగా ఈ సమస్తమైనటువంటి బ్రహ్మాండాలు కూడా నీటిలో మునిగిపోతాయి ఒక సమయంలో. అదే బ్రహ్మ ప్రళయం. ఆ బ్రహ్మగారికి టైం అయిపోయింది, ఆయన వెళ్ళిపోతాడు, అంతా నీళ్లలో ఉంటుంది.
ఎంతకాలం బ్రహ్మగారి యొక్క సృష్టి జరిగిందో అంతకాలం మళ్ళీ సృష్టి ఉండదు. మనకు 12 గంటలు పగలు ఉంటుంది, మళ్ళీ 12 గంటలు రాత్రి ఎలాగైతే ఉంటుందో బ్రహ్మగారి యొక్క పగలు, బ్రహ్మగారి యొక్క సృష్టి కాలం ఎంత ఉందో మళ్ళీ అంతకాలం సృష్టి ఉండదు. అలా నీళ్లలో ఉండిపోతుంది సమస్తమైనటువంటి ఆ సృష్టి కూడా. అటువంటి ఆ సమయంలో ఆ బ్రహ్మగారు ఆ సృష్టినంతా కూడా నిర్వహించిన తరువాత బ్రహ్మప్రళయం అంటారు. ఆ రకంగా నీటిలో మునిగిపోయిన దానిని మళ్ళీ భగవానుడు చక్కగా దాన్ని తన యొక్క ఒక రూపంలో ఉండి దాన్ని తన యొక్క కోరల మీద ఈ సమస్తమైనటువంటి బ్రహ్మాండాన్ని కాపాడుతూ ఉంటాడట. అందుకనే మనకి చెప్తారు అద్భుతంగా, వహతి భువనశ్రేణిన్ శేష ఫణాఫణిభి తదపి క్రోడాధీనం శ్వేతవరాహో వై పరిపఠ్యతే. తదపి క్రోడాధీనం, క్రోడం అంటే శ్వేతవరాహం. ఆ తెల్లనైనటువంటి వరాహ రూపంలో స్వామి అవతరించి ఆ భూభాగాన్ని నీటిలో మునిగిపోకుండా అలా కోరల మీద ఉంచుతాడు. అప్పుడు సృష్టి జరిగి ప్రాణులంతా కూడా తమ యొక్క సృష్టి జరుగుతూ ఉంటుంది, నిర్వహింపబడుతూ ఉంటుందని. అటువంటి విశేషమైనటువంటి ఈ శ్వేతవరాహ కల్పంలో అక్కడి నుంచి కల్పములు మళ్ళీ మన్వంతరాలుగా ఉన్నాయి. మళ్ళీ ఈ మన్వంతరాలు 14 రకాలుగా మన్వంతరాల కాలం ఉంది అనుకున్నాం. ఒక మనవు కాలం ఎంత ఉందో మనం ముందు స్మరించుకుని ఉన్నాం ఆల్రెడీ. కాబట్టి ఈ ప్రథమ మనువులో ఉండేటటువంటి విషయాలు ఇప్పుడు నేను చెప్తున్నాను. మనం స్మరించుకునేటటువంటివి మొదటి మనువు. ఇప్పుడు మనం జీవించేటటువంటిది 7వ మనువు. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. కాబట్టి 6 మన్వంతర కాలాల ముందు విషయాలు మనకి ఈ పురాణం మనకి తెలియజేస్తుంది. ఇంతకంటే ప్రాచీనమైనటువంటి చరిత్ర మనకి దొరకదు ఎక్కడా కూడా. కాబట్టి ఇంతటి విశేషమైనటువంటిది ఈ బ్రహ్మాండ పురాణం. అందులో మనం ఈనాడు ద్వితీయ భాగంలో ఉన్నటువంటి ఈ భారతదేశం యొక్క విశేషాలను మనం తెలుసుకుంటున్నాం. భారతదేశంలో ఎన్ని నదులు ఉన్నాయో మనం తెలుసుకున్నాం. దాదాపు 224 రకాల నదులు ఉన్నాయండి భారతదేశంలో. మనకి తెలియనటువంటి, తెలిసినవి మనకి కొన్ని పేర్లే. ఆ తర్వాత ఈ భారతదేశంలో ఎన్ని వర్షములు ఉన్నాయో చెప్పుకున్నాం. వర్షం అంటే ఏంటో చెప్పాను ఆల్రెడీ. వర్షం అంటే ఏంటి? కొన్ని వేల యోజనముల ప్రాంతం. మొట్టమొదటిది మనం గుర్తుపెట్టుకోవాల్సింది వర్షము. ఆ తర్వాత మొట్టమొదటిది ద్వీపం, అన్నిటికన్నా పెద్దది ద్వీపం. ద్వీపం తర్వాత వర్షం, వర్షం తర్వాత ఖండము, ఖండం తర్వాత దేశము. ఇన్ని దేశాలు ఇన్ని ఖండాలు కలిపి ఒక వర్షం. ఈ మొత్తం ప్రపంచంలో ఉండే అన్ని దేశాలు భారతదేశంతో కలిపి ఈ మొత్తం కూడా భారత వర్షమే. కానీ రకరకాల పేర్లతో పిలుచుకుంటున్నారు ఇప్పుడు. వాళ్ళ జ్ఞానం అంతవరకే ఉంది. అంతకు మించిన జ్ఞానం మనకి పురాణాల్లో దొరుకుతోంది. ఉదాహరణకు ఒక 10 ఏళ్ల పిల్లవాడికి ఉండే జ్ఞానం వాడికి అంతే ఉంటుంది. కానీ 50 ఏళ్ల వాడికి ఉండేటటువంటి జ్ఞానం 10 ఏళ్ల వాడికి ఉండదు. అదేవిధంగా వాళ్ళకి కొంతవరకే తెలిసింది ఖండములు దేశాలు అని. అంతకు మించి వర్షములు ద్వీపాలు ఉన్నాయనే విషయం వాళ్ళకి తెలియదు. కానీ మన పురాణాల్లో మనకి తెలుసు. ఆ రహస్యం మనకి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి చరిత్ర, భారతదేశంలో లభించేటటువంటి పౌరాణిక చరిత్రలు, గాథలు, కథలు, విశేషాలు, పూర్వ కథలు, అంటే కాలగతమైనటువంటి అంశాలు ఇంకా ఎవరికీ దొరకవు భారతదేశంలో మనకి తప్ప. మన సంస్కృత గ్రంథాలలోనే ఉన్నాయి, పురాణాలలో ఉన్నాయి అన్ని విషయాలు. అందుకని ఇటువంటి పురాణాలలో ఉండే రహస్యాలు తెలుసుకుని అందరూ తరించాలి అనేటటువంటి సదుద్దేశ్యంతో మనకి దేవస్థానం వారు విశేషమైనటువంటి ఈ ఉపన్యాసాలు, వ్యాఖ్యానాలు ఏర్పరిచారు. కాబట్టి దీన్ని ఒక చక్కటి సదవకాశంగా మనం భావించి కొత్త కొత్త విషయాలు మనం తెలుసుకోవాలి. ఇది మూల ఉద్దేశ్యం. ఇప్పుడు మనకి భారతదేశంలో ఆనాడు మొదటి మనువు కాలంలో ఎన్ని రాజ్యాలు ఉన్నాయి అనేటటువంటి రహస్యాలను మనకి తెలియజేస్తున్నారు. వాటిని చూద్దాం. తాస్విమే కురు పాంచాలాః శాల్వా మాద్రేయజాంగలాః శూరసేనాః భద్రకారాః బోధాః సహపటంఛదాః మాత్స్యాః కుశల్యాః శౌశల్యాః కుంతలాః కాశికోత్పలాః గోధాః భద్రాః కళింగాశ్చ మాగధాశ్చ ఉత్కలైః సహ
మధ్యే దేశ్యాః జనపదాః ప్రాయశః తత్ర కీర్తితాః. చూడండి అంత విలక్షణంగా మనకి చక్కగా తెలియజేస్తున్నారు. ఈ ముందు మనకి చెప్పబడినటువంటి మహానదులు, కొన్ని వందల నదులు, కొన్ని తూర్పు నుంచి పడమరకి ప్రవహిస్తుంటాయి, కొన్ని పడమర నుంచి తూర్పుకు ప్రవహిస్తుంటాయి, కొన్ని దక్షిణ నుంచి తూర్పుకి, కొన్ని ఉత్తరం నుంచి తూర్పుకి, ఇట్లా రకరకాలైనటువంటి అన్ని నదుల ప్రవాహాలు కూడా నదీనాం సాగరోగతి, అన్ని నదులు కూడా సముద్రంలో ప్రవేశించేటట్లుగా వాటి యొక్క స్థితి, ఉనికి పర్వత ప్రాంతాలలో, అడవుల ప్రాంతాల్లోంచి ఉత్పన్నమయ్యాయి అని మనకి తెలియజేశారు. ఆ నదుల ప్రాంతాలలో ఆ నదుల ప్రాంతాలలో, తీర ప్రాంతాలలో ఏర్పడినటువంటి కట్టబడినటువంటి పట్టణములు, నగరములు, రాజ్యములు గురించి మనం చేస్తున్నారు. ఏంటవన్నీ అంటే మొదటివి కురుదేశము, అదేవిధంగా పాంచాలము, శాల్వలము, మాద్రేయం, అదేవిధంగా జాంగలము, సౌరసేనం, భద్రాకారం, బోధకం, కళింగం, పటచ్చరం, మాత్స్యం, కౌశల్యం, సౌశల్యం, కుంతలం, కోసలం, కుంతల దేశం, కోసల దేశం, కాశీదేశం, మగధ దేశం, బోధ దేశం, ఉత్కల దేశం అనేటటువంటివన్నీ కూడా కొన్ని విశేషమైనటువంటి ప్రాంతాలు ఉన్నాయి అని చెప్తున్నారు. అంతేకాదు ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఇవన్నీ కూడా మేరువోహో, ఆ మేరు పర్వతానికి దక్షిణ దిశలో ఉంది మన భారతదేశం. అదేవిధంగా హిమాలయాలకి ఉత్తర దిశలో ఉన్నాయి. హిమాలయం మనకి ఉత్తర దిశలో ఉన్నది. ఆ హిమాలయాలకి దగ్గరలో ఉన్నటువంటి దేశాలు ఈ దేశాలన్నీ కూడా అని చెప్తున్నారు. ఆ తర్వాత ఒక్కొక్క పర్వతాలకి, నదులకు దగ్గరలో కొన్ని రాజ్యాలు ఉన్నాయి. ఇప్పుడు సహ్య పర్వతము అనేటటువంటి ప్రాంతంలో వాటికి ఉత్తర భాగంలో ఉండేటటువంటి దేశాల పేర్లు చెప్తున్నారు. ఈ దేశాల పేర్లు మనం చక్కగా స్మరించుకోవాలి. సహ్యస్య చ ఉత్తరాంతేషు యత్ర గోదావరీ నది పృథివ్యామపి కృష్ణాయాం సప్రదేశో మనోరమః తత్ర గోవర్ధనం నామ పురం రామేణ నిర్మితం భారద్వాజేన మునినా తత్ప్రియార్థే అవరోపితాః. శ్రీరామచంద్రుడు త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు అవతరించినటువంటి సమయంలో, ఆయన ఆ వనవాసానికి వెళ్ళినటువంటి సమయంలో అక్కడ కొన్ని ప్రాంతాలను ఆయన ఏర్పరిచాడట. దాని పేరు గోవర్ధనం అనేటటువంటి ప్రాంతం. గోవర్ధనం కాదు, గోవర్ధనం. అర్థంలో చాలా తేడా ఉంది. గోవర్ధనం అంటే పశు సంపద ఎక్కువగా ఉన్నటువంటి చోటు అని అర్థం. కాబట్టి ఆ గోవర్ధనం అనేటటువంటి ఒక ప్రాంతాన్ని ఆయన అక్కడ ఏర్పాటు చేయించాడట. ఆ ప్రాంతంలోనే భరద్వాజ మహర్షి తన యొక్క ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు అంటారు. కాబట్టి ఆ సహ్య పర్వతానికి ఉత్తర భాగంలో ఉన్నటువంటిది ఏమిటి? విశేషమైనటువంటి నదుల్లో ప్రధానమైనటువంటిది, మనం నిత్యం దర్శించుకునేటటువంటిది గోదావరి నది. మనకి తూర్పు గోదావరి, అదేవిధంగా పశ్చిమ గోదావరి ప్రాంతాలలో ప్రవహించే ఏ గోదావరి నది అయితే ఉందో అది ఆ సహ్య పర్వతాల నుంచి వస్తుంది. ఆ గోదావరి నది ప్రాంతం అత్యంత మనోహరంగా ఉంటుంది అంటున్నారు. భూమిపై అత్యంత సుందరమైనటువంటి ప్రాంతం ఏదైనా ఉంటే అది గోదావరి నది ప్రాంతం అంటున్నారు. ఆ ప్రాంతంలోనే ఒకనాడు శ్రీరామచంద్రుని చేత గోవర్ధనము అనేటటువంటి ఒక పట్టణం నిర్మింపబడినది అంటున్నారు. ఆ ప్రాంతంలో అనేక విశేషమైనటువంటి అక్కడ వృక్షజాతులు, ఔషధ వృక్షజాతులు, అదే రకమైనగా అనేక పక్షి జాతులకి కూడా నిలయమైనటువంటి ఒక ప్రాంతాన్ని అక్కడ శ్రీరామచంద్రుడి చేత ఏర్పాటు చేయబడినది అని మనకి తెలియజేస్తున్నారు. అంతేకాదుట ఆ గోవర్ధన ప్రాంతము అనేటటువంటి దానికి ఉత్తర దిశలో మరికొన్ని రాజ్యాలు, మరికొన్ని దేశాలు ఏర్పడ్డాయట. అవేమిటో మనకి తెలియజేస్తున్నారు. బాహ్లీకాః వటచ్ఛదానాశ్చ అభీరాః కాలతోయదాః అపరాంతాశ్చ సుహ్మాశ్చ పాంచాలాశ్చ కాశ్మీరమండలాః గాంధారాః యవనాశ్చైవ సింధు సౌవీరమండలాః చీనాశ్చైవ తుషారాశ్చ పల్లవాః గిరిగహ్వరాః
శాకాః శకాః భద్రాః కులిందాశ్చ పారదాః వింధ్యచాలికాః. ఇవన్నీ మరికొన్ని ప్రాంతాలట. అంతేకాదు అభిషాః ఉలూతాశ్చ కేకయాః దశమాలికాః కాంభోజాః దరదాశ్చైవ బర్బరాః అంగలౌహికాః అంగజాశ్చ సభరద్వాజాః ప్రస్థాలాశ్చ దశోదకాః ఏతే దేశా ప్రోక్తాః రమణీయాః క్షేత్రవాసినాం. ఏవైతే కనుక ప్రాంతాలు మనం ఇప్పుడు స్మరించుకున్నామో ఆ గోవర్ధన పర్వతానికి ఉత్తర దిశలో ఉన్నటువంటి ఆ రాజ్యాల పేర్లు ఏమిటా పేర్లు అంటే వినదాం, ఇప్పుడు చెప్పుకుందాం. బాహిలీకము, అదేవిధంగా వాటధానము, అభీరము, కాలతోయకము, అపరాంతకము, సుహుమము, పాంచాలము, చర్మకుండలము, గాంధారము, యవనము, సింధు, సౌవీరము, కుండలము, చీనము, పల్లవము, గిరిగహ్వరము, శకలము, శకులము, భద్రము, కులిందము, పారదము, బర్బరవము, కేకయము, దశమాలికము మొదలైనటువంటి ప్రాంతాల పేర్ల, రాజ్యాల పేర్లు. ఇప్పుడు మనకి సిటీ, మనకి ఊళ్ళ పేర్లు ఎట్లా ఉన్నాయి, మన ఊళ్ళ పేర్లు అట్లా అప్పట్లో ఆ పేర్లు అవన్నీ కూడా. కాబట్టి ఆ పేర్లు ఒకప్పుడు మనకి ఉన్నటువంటి భాష సంస్కృతమే, వేరే భాషలు లేవు. కొన్ని యుగాలలో ఈ సంస్కృత భాష ఇంకే భాష లేదు. ఒకప్పటి భాషే లేదు మనుషులలో. వాళ్ళకి భావాలు ప్రకటన చేసుకోవటానికి ఒక్కటే భాష, దేవ భాష అంటారు, సంస్కృత భాష. కాబట్టి ఆనాడు మొత్తం సంస్కృతం అంతా కూడా, చరిత్ర మొత్తము కూడా, అన్ని విషయాలు కూడా సంస్కృత భాషలో ఉండటానికి మూల కారణం ఇదే. ఎందుకంటే యుగ యుగాల నుంచి ఉన్నటువంటి భాష సంస్కృత భాష. ఇప్పుడైతే వందలాది భాషలు పుట్టుకొచ్చాయి, కానీ అసలు అన్ని భాషలకి అమ్మ సంస్కృతమే. మన ఇంట్లో మన అమ్మని ఎప్పటికీ మర్చిపోం. అట్లాగే ఈ భారతదేశానికి మూలం సంస్కృత భాష, తల్లి. అందుకనే అన్ని సంస్కృతులు, అన్ని విషయాలు, అన్ని గ్రంథాలు వేదాలతో సహా సంస్కృతంలో ఉండటానికి కారణం అదే. మిగతావన్నీ తర్వాత వచ్చినటువంటివి. కాబట్టి అన్ని పేర్లు కూడా సంస్కృత భాషలో ఉంటాయి. మన అందరి పేర్లు కూడా సంస్కృత భాషలో ఉన్న పేర్లే. విచిత్రమైనటువంటి పేర్లు ప్రస్తావన మనకు అనవసరం అనుకోండి. ఏ పేరు చక్కగా పలికే పేరు ఏదైనా సంస్కృతం పేరే. మనందరి పేర్లు సంస్కృత భాష మూలంగా ఉన్నటువంటివే. కాబట్టి అది మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. అందుకని ఈ ప్రాంతాల పేర్లన్నీ అంత విశేషంగా ఉంటాయి అంటున్నారు. ఇవన్నీ కూడా కలిసి దాదాపు 174 రాజ్య ప్రాంతములు, 174 దేశములు ఈ గోవర్ధనం అనేటటువంటి ఈ పట్టణానికి శ్రీరామచంద్రుడి చేత ఏర్పాటు చేయబడిన దానికి ఉత్తర దిశలో ఉన్నాయి అన్నారు. ఇక తూర్పు దిశలోకి చూసినట్లయితే అంగదేశము, వంగదేశము, చోళదేశము, అదేవిధంగా హంసభంగము, కాశ్మీరము, తంగణకము, జల్లికము, అహోకుహము, హూణద్వారము, ఆంధ్రము, ముద్గరము, ద్రావిడము, కన్నడము, అదేవిధంగా అంతర్గిలము, బహిర్గిలము, ప్లవంగము, సుమంతరము, ప్రావృషేయము, భార్గవము, పుండ్రము, ప్రాగ్జ్యోతిషము మొదలైనటువంటి విదేహము మొదలైనటువంటి దేశ ప్రాంతాలన్నీ కూడా ఉన్నాయి అంటున్నారు. అంతేకాదు ఈ భారతదేశానికి ఇంకా చూసినట్లయితే దక్షిణ దిశలో పాండ్యదేశము, చోళదేశము, కేరళ దేశము, శేతక దేశము, కుల్య దేశము, వనవాసికము, మహారాష్ట్రము, ఐశీకము, పుళిందము, మాళవీయము, వైదర్భము, భోగవర్ధనము, కంకణము, ఆంధ్రదేశము, మారిషము, అంగారము మొదలైనటువంటివన్నీ కూడా భారతదేశంలో దక్షిణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతాలు అని తెలియజేస్తారు. అంతేకాకుండా ఇక పశ్చిమం వైపు కనుక చూసినట్లయితే అంటే గుజరాత్ అటువైపు ప్రాంతాలలో ఉన్నటువంటిది సూర్యారకము, కలివనము, దుర్గలము, కుంతలము, సౌరాష్ట్రము, రూపకము, పౌలేయము, తాపకము, కర్రీతము, సర్వకరంధము మొదలైనటువంటి పేర్లు కలిగినటువంటి రాజ్యాలు ఉన్నాయి అంటున్నారు. అదేవిధంగా నర్మదా నదీ ప్రాంతంలో ఉన్నటువంటి
అక్కడ ఉండేటటువంటి ప్రాంతము, ఆ ప్రాంతంలో వాళ్ళు కచ్చకులు, సమాహేయులు, సారస్వతులు, అదేవిధంగా సౌరాష్ట్రులు, అర్బుదులు మొదలైనటువంటి పేర్లతో వీళ్ళందరూ కూడా ఈ ప్రాంతాలన్నీ కూడా ఉన్నాయి అంటున్నారు. ఇంతటి విశేషమైనటువంటిది భారతదేశంలో ఉండేటటువంటి ప్రాంతం. అంతేకాదట, ఇత్యేతే అపరాంస్తాంశ శృణుధ్వ వింధ్యవాసిన. ఇవన్నీ కూడా సహ్యపర్వత ప్రాంతాల్లో ఉన్నటువంటి విషయాలని చెప్పుకున్నాం. నర్మదా నదీ తీరంలో ఉన్నటువంటివి అని చెప్పుకున్నాం. ఆ తర్వాత వింధ్యపర్వత ప్రాంతంలో ఉండేటటువంటివి, ఇదంతా కూడా జంబూద్వీపంలో, భారత వర్షంలో, భారతదేశంలో చెప్పబడేటటువంటి అవాంతర రాజ్యములు అని తెలియజేస్తున్నారు. ఉత్తమానాం దశార్ణాంచ భోజాః కిష్కింధకైస్తథా తోషలాః కోశలాశ్చైవ త్రిపురాః విదిశాస్తథా తుహుండాః బర్బరాశ్చైవ నైషధాః షట్పురాస్తథా అనూషాః తుండికేరాశ్చ వీతిహోత్రాహి అవంతయః ఏతే జనపదా సర్వే. జనపదము అంటే గనక ప్రాంతము అని అర్థం. ఏతే జనపదా సర్వే వింధ్యపృష్ఠ నివాసినః. ఈ మనకి ఉన్నటువంటి వింధ్య పర్వతాలను ఉన్నాయి. ఆ వింధ్య పర్వతానికి వెనుక భాగంలో ఉన్నటువంటి ప్రాంతాలు ఇవన్నీ కూడా. నీహీరాః హంసమార్గాశ్చ కుపథాః అస్తంగణాశకాః అపప్రవాణాశ్చైవ ఊణాః దర్వాః సుహూహుకాః త్రిపర్తాః మండలాశ్చైవ కిరాతాః తామరాస్తథా చత్వారి భారతే యుగాని. ఈ రకంగా వివిధమైనటువంటి పేర్లతో ఉన్నాయట. మలదులు, కురుషులు, ఉత్కళులు, దశార్ణులు, మేకలులు, ఉత్తములు, భోజులు అంటే భోజులుండేది భోజరాజ్యం అనర్థం. కిష్కింధకులు అంటే కిష్కింధ రాజ్యం అనర్థం. తోషలులు అంటే గనక తోషల రాజ్యం. కోశలులు, ఉత్తములు, త్రైపురుషులు, వైదికులు, షట్పురులు, నైషధులు, అనూపులు, అదేవిధంగా తుండికేసులు, వీతిహోత్రులు, అవంతులు, అవంతికా రాజ్యంలో అవంతులు. ఈ విధంగా ఆయా రాజ్యాలలో ఉండే వాళ్ళకి ఆ రాజ్య సంబంధమైన పేర్లతో పిలుస్తూ ఉండేవారు. ఇన్ని రకాలైనటువంటి ఈ ప్రాంతాలు మన భారతదేశంలో ఇన్ని రాజ్యాలు ఉండేవి ఒకనాడు. అయితే ఈ రకమైనటువంటి ఈ మనువు కాలంలోనే ప్రతి మనువులోనూ 4 యుగాలు ఉంటాయి. ఒక్కొక్క మన్వంతర కాలంలో 4 యుగాలు ఉంటాయి. కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము అని 4 యుగాలు ఉంటాయి. అయితే ఇక్కడ మనకు ఒక రహస్యం ఉన్నది. ఒక్కొక్క మన్వంతరంలో కూడా 4 యుగాలు కలిపి ఒక చతుర్యుగం అంటారు. ఈ 4 చతుర్యుగాలు కూడా 71 సార్లు 71 టైమ్స్ రిపీట్ అవ్వాలి. తిరిగి 4 యుగాలు తిరిగి 71 సార్లు తిరిగినట్లయితే అది ఒక దివ్య వర్షము అంటారు. ఇంతకుముందు వర్షము అంటే కనుక మనం ప్రాంతం అని చెప్పుకున్నాం. ఇక్కడ వర్షం అంటే ప్రాంతం కాదు, అది ఒక టెక్నికల్ టర్మ్, అది ఒక సాంకేతిక పౌరాణిక పదం. దానికి దివ్య వర్షం అంటారు. 4 యుగాలు 71 సార్లు రిపీట్ అయితే ఒక దివ్య వర్షం. ఇటువంటి దివ్య వర్షాలు మళ్ళీ 71 సార్లు రిపీట్ అయితే అది ఒక కల్పము అంటారు. ఈ 4 యుగాలు దివ్య వర్షంగా ఎప్పుడైతే రిపీట్ అవుతాయో అది ఒక మన్వంతరము. కాబట్టి ప్రతి మన్వంతరంలో కూడా 71 సార్లు ఈ 4 యుగాలు రిపీట్ అవుతూ ఉంటాయి. అయితే ఈ 4 యుగాలలో కూడా కేవలం కృతయుగ త్రేతాయుగాలలో కొన్ని సార్లు కొన్ని మన్వంతరాల్లో మాత్రమే. ఉదాహరణకు చూసినట్లయితే ప్రథమ మన్వంతరంలో అందరూ అన్ని రకాల 4 యుగాలలోనూ మనుష్య సంచారం అన్నీ ఉన్నాయి అన్ని ప్రాంతాలలో. కానీ స్వారోచిష, ఉత్తమ, అదేవిధంగా మరొక మన్వంతరం ఉంది, 4వ మన్వంతరం. ఈ 1 నుంచి 1వ మన్వంతరం ఉంది, 2, 3, 4, 5. ఈ 4 మన్వంతరాల్లో కేవలం కృతయుగము, ద్వాపరయుగంలోనే
మనుష్యుల యొక్క సృష్టి ఉంది. మిగతా సమయం 2 యుగాలలో కూడా ఆ సృష్టి లేదు. అంతా నీటి చేత నింపబడి ఉన్నటువంటిది ఈ బ్రహ్మాండం అంతా కూడా. మరికొన్ని 4 మన్వంతరాల్లో ఉన్నటువంటి 2 యుగాలలో. ఆ తర్వాత ఈ 7వ మన్వంతరం వైవస్వత మన్వంతరం అంటారు. ఇప్పుడు ఉన్నటువంటి దానికి అధిపతి వైవస్వతుడు అనేటటువంటి మనువు మహారాజు. మనువు అనేది ఒక పోస్టు, ఒక పదవి. మనువు, ఆ మనువు అనేటటువంటి ఆయన పోస్ట్ పేరేమిటి? ఆయన పేరేమిటి? వైవస్వతుడు అనేటటువంటి పేరు. ఇప్పుడు ఉదాహరణకి మనకి ఒక పోస్ట్ ఉంటుంది, ఆ పోస్ట్లో మారుతూ ఉంటారు. ఎస్పీ అనే పోస్ట్ ఉంటుంది, ఆ పోస్ట్లో మారుతూ ఉంటారు, వారి పేరు వేరే ఉంటూ ఉంటుంది. అట్లాగే మనువు అనేది ఒక పదవి. ఆ పదవిలో ఉన్నటువంటి ఆయన ఇప్పుడు 7వ ఆయన వచ్చాడు. ఆ 7వ ఆయన పేరు వైవస్వత మన్వంతరం. ఈ వైవస్వత మన్వంతరంలో 4 యుగాలలో కూడా మనుష్యుల యొక్క సృష్టి ఉన్నది. అట్లా ఉన్నటువంటి కలియుగంలో మనం అందరం కూడా ఉన్నాం. ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి ప్రధాన విషయం. ఆ రకంగా 4 రకాలైనటువంటి యుగాలలో చక్కగా మనుష్యుల సృష్టి సంచారము కూడా మొదటి మన్వంతరంలో మాత్రమే ఉన్నది అనేటటువంటి విషయాన్ని మనకి తెలియజేస్తున్నారు. ఆ తర్వాత మనకి మరొక విశేషమైనటువంటి విషయాన్ని మనకి తెలియజేస్తున్నారు. ఈ సూత మహాముని ఇలా ఈ రాజ్యాల గురించి అన్నీ కూడా చెప్పుకుంటూ వెళ్తుంటే ఆ తర్వాత ఇక్కడికి జంబూద్వీపంలో ఉన్నటువంటి భారతవర్షం గురించినటువంటి అంశాలన్నీ తెలియజేశాడట ఆయన. భారతదేశంలో ఈ జంబూద్వీపంలో భారతవర్షమే కాకుండా కింపురుష వర్షం, ఇలావృత వర్షం అనేటటువంటి పేరుతో ఇంకొక 6 వర్షాలు ఉన్నాయి. ఇందులో కేవలం ఒక భారతవర్షం మాత్రమే మనం ఇప్పటికి తెలుసుకున్నాం. ఇంకా కింపురుషం, ఇలావృత వర్షం, హరివర్షం అనేటటువంటి మరికొన్ని ప్రాంతాలు కూడా ఉన్నాయి. వాటి గురించి కూడా చెప్పండి స్వామి అని అడిగారట ఆ మహర్షులు. అడిగితే అలాగేనైనా మీరందరూ చాలా ఆసక్తిగా ఉన్నారు, చెప్పే విషయం మీకేమీ అనాసక్తి అంటే బోరు కొట్టడం లేదు కదా, కాబట్టి ఇంకా చెప్తాను కూర్చోండి అని చెప్తున్నట. అలా వినేటటువంటి వినికిడి జ్ఞానం, ఆ శ్రద్ధ ఉండాలి, శ్రవణ శ్రద్ధ ఉండాలట. అన్నిటికన్నా భగవద్ అనుగ్రహం కలగాలి అంటే మొట్టమొదటిది వినటమే. అందుకనే నవవిధ భక్తుల్లో శ్రవణం అని మొట్టమొదటి శ్రవణానికే చెప్పారు. శ్రవణం అంటే ఏంటి? కూర్చుని వింటమే. మీరేం చెయ్యక్కర్లా, ఆ చెవులు అట పడేస్తే చాలు. ఎక్కడ చెబుతున్నారో అక్కడ చెవులు పడేయండి చాలు, ఇంకేం అక్కర్లేదు. కాబట్టి వినండి నాయన చెప్తాను, చెప్పండి స్వామి వింటాము అంటున్నారు వాళ్ళు, వినండి నాయన చెప్తాను అంటున్నారు ఈయన. కాబట్టి చెప్పేవాళ్ళల్లో ఉండే వినేవాళ్ళల్లో ఉండే శ్రద్ధను బట్టి చెప్పేవాళ్ళ శ్రద్ధ ఉంటుంది. ఏదో చెప్పుకుంటే వెళ్తాడు, ఎందుకు వీళ్ళన్నింటి గురించి మనకి ఏమన్నా పుణ్యమా పురుషార్థమా అవసరమా అనుకునే వాళ్ళకి ఏం చెప్పగలం? లేదు, ఇందులో మనం ఎప్పటికీ తెలియని రహస్యాలు మనం తెలుసుకోగలుగుతున్నాం అనేటటువంటి శ్రద్ధ కలిగిన వాళ్ళకే చెప్తాం. అందుకనే శ్రద్ధయాధేయం, శ్రద్ధగా తెలుసుకోవాలట ఏ విషయాన్నైనా కూడా. అప్పుడు ఈ సౌనకాది మహర్షులు వాళ్ళందరూ వేలాది మంది మహర్షులు కూర్చున్నారు. ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు కాదు, 66,000 మందిట వాళ్ళంతా. అంతమంది ఒకే చోట పెద్ద స్టేజ్లో కూర్చున్నారు, పెద్ద మండపంలో. వాళ్ళందరికీ సూత మహాముని తెలియజేస్తున్నట్టు ఈ విషయాన్ని. ఏం తెలియజేస్తున్నాడు? ఇంకొక వర్షం, ఇంకొక 2 ఉన్నాయి. ఇలావృత వర్షం, కింపురుష వర్షం అని 2 వర్షాలు ఉన్నాయి. వాటి గురించి కూడా చెప్పండి స్వామి, అందులో కూడా ఏమేమి ఉన్నాయో మాకు తెలుసుకోవాలని ఉంది, ఆసక్తిగా ఉంది అన్నారట. సరే వినండి నాయన అని చెప్తున్నాడు. శుశ్రూషాయత్ర వై విప్రాహ తత్శృణుధ్వం అతీంద్రితా. ఈ లక్షణం ఉండాలండి, అతీంద్రితత్వం అంటే కనుక ఏది చెప్తున్నామో దాని మీద శ్రద్ధగా ఉండటం. ఇష్టం ఉంటే ఏది కష్టం కాదని శాస్త్రం. కాబట్టి విషయంలో మనకి ఆసక్తి ఉందనుకోండి, తప్పకుండా వింటాం మనం. కాబట్టి అట్లా శుశ్రూష, మరి అట్లా శ్రద్ధగా వినటానికి ఏం కావాలి? సేవ చేయాలి. సేవ చేయటం అంటే కనుక కాళ్ళు వత్తడము, పాదపూజ చేయటము, లేదా పూలు పుష్పాలు హారతులు ఇవ్వటం అనేది అది బాహ్యం. మానసికంగా చేయాల్సిన సేవ ఏంటి? మనసులో ఇతని యందు ఎవరైతే ఈ చెప్తున్నారో ఈ సూత మహర్షి, ఆయన యందు వాళ్ళకి మానసికంగా భక్తి శ్రద్ధలు ఉన్నాయి. ఈ స్వామి చాలా గొప్ప విషయాలు మనకి తెలియజేస్తున్నారు అని ఆ సూత మహాముని విషయంలో వాళ్ళకి గొప్ప శ్రద్ధ ఉంది. కాబట్టి వాళ్ళందరూ శుశ్రూష యత్రవో విప్రాహ, చూడండి ఎంత బాగా చెప్తున్నారు. యత్రవో విప్రాహ
అందరూ జాగ్రత్తగా వినండి నాయన, మీరందరూ శ్రద్ధ కలిగిన వాళ్ళలా నాకు కనబడుతున్నారు, మీకు ఇంకా బాగా చెప్తాను, ఇంకా బాగా చెప్తాను అంటున్నాడు ఆయన. లక్షఖండ కిం పురుషో సుమహాన్ నందనోపమ ప్లక్షఖండ. ప్లక్షద్వీపం, జంబూద్వీపం తర్వాతది ఆ ప్లక్షద్వీపం. ఆ ప్లక్షద్వీపాన్ని ఆనుకున్నటువంటి జంబూద్వీపంలో మిగిలినటువంటి 2 భాగాలు. దశవర్ష సహస్రాణి స్థితి కిం పురుషే స్థిత. సువర్ణవర్ణా పురుషా స్త్రియశ్చ అప్సరసోపమా అనామయా అశోకాశ్చ నిత్యం ముదితమానసా జాయంతే మానవాస్తత్ర నిస్తప్త కనకప్రభా. ఆ కింపురుష వర్షం అనేటటువంటి ప్రాంతంలో విశేషాలు ఏంటి చెప్పండి స్వామి అని అడిగారట. అడిగితే ఆహా మీరందరూ ఎంత పరమ శ్రద్ధాళువులుగా ఉన్నారు, ఎంత శ్రద్ధగా వింటున్నారు, అయితే వినండి చెప్తాను అని చెప్తున్నారట. మీకు ఇష్టమైనటువంటి, మీకు చాలా ఆసక్తిగా ఉన్నటువంటి ఈ హిస్టరీ, ఈ చరిత్ర గురించి చెప్తున్నాను వినండి. ఈ కింపురుషం అనేటటువంటి చాలా విశేషమైనటువంటిది, చాలా పెద్ద ప్రాంతం ఇది. దశవర్ష సహస్రాణి. దశవర్ష అంటే 10,000 యోజనాల ప్రాంతం వ్యాపించి ఉంటుందట. 10,000 ఇంటూ 16 వేసుకోండి, ఎంత వస్తే అన్ని లక్షల కిలోమీటర్ల ప్రాంతం అది. కాబట్టి ఈ కింపురుష ప్రాంతం చాలా విశేషమైనటువంటిది. అక్కడ ఒక పెద్ద వృక్షం ఉంటుందట, మర్రి వృక్షం. ఆ మర్రి వృక్షం అనేటటువంటిది స్వర్గంలో ఉండేటటువంటి నందనవనంలో ఉన్న పారిజాతంతో సమానమైన వృక్షంట ఆ వృక్షము అంటున్నారు. అంతటి వైభవం కలిగినటువంటి వృక్షము అంటున్నారు. అంతేకాదుట ఈ కింపురుష వర్షంలో ఉండేటటువంటి పురుషులందరూ కూడా చాలా పొడవుగా ఉంటారట, చాలా ప్రకాశవంతంగా ఉంటారట, బంగారు వర్ణంలో మెరిసిపోతూ ఉంటారట. అంతేకాదుట అక్కడ ఉండేటటువంటి స్త్రీలు కూడా పురుషులతో సమానమైనటువంటి పొడవు, అందరూ కూడా 10 అడుగుల పొడవులో ఉంటారట. వాళ్ళందరూ కూడా దీర్ఘకాయులట. అంతేవిధంగా వాళ్ళు అప్సరసలట. వాళ్ళందరూ తెల్లని చంద్రబింబం వంటి కాంతితో మెరిసిపోతుంటారట. అక్కడ ఉండేటటువంటి స్త్రీలందరూ కూడా వాళ్ళకి బాధలు ఉండవుట, దుఃఖాలు ఉండవుట, రోగాలు ఉండవుట. వాళ్ళు దాదాపు 10,000 సంవత్సరాల ఆయు ప్రమాణాన్ని కలిగి ఉండి హాయిగా ఆనందంగా సంతోషంగా ఆనంద డోలికల్లో ఓలలాడుతూ ఉంటారట. ఎంతసేపు సుఖంగా సంతోషంగా ఉంటారు తప్ప వాళ్ళకి దుఃఖం అనేటటువంటి తెలియదుట. అంతటి విశేషమైనటువంటిది ఆ కింపురుష ప్రాంతంలో ఉండేటటువంటి వాళ్ళుట. వాళ్ళకి ఏ రకమైనటువంటి రోగములు ఉండవుట, అదేవిధంగా వార్ధక్యం ఉండదుట. ఎందుకని ఆ ప్రాంతంలో ఉండేటటువంటి ఆ వృక్షముల యొక్క రసాలను, వాటి తేనెలను త్రాగుతూ ఆయు ప్రమాణాన్ని కలిగి ఉంటారు అంటున్నారు. ఇంతటి విశేషమైనటువంటిది ఈ కింపురుష వర్షము అంటున్నారు. ఇంతటి చక్కని విశేషాలతో కూడినటువంటి బ్రహ్మాండ పురాణంలో ఇంకా చక్కనైనటువంటి ఎన్నో స్తోత్రాలు కూడా ఉన్నాయండి. ఇందులో మనకి పరశురాముడు పార్వతీదేవిని స్తుతించినటువంటి ఒక స్తోత్రం మనం ఇంతకుముందు కూడా స్మరించుకున్నాం. అందులో ఉండేటటువంటి విషయాన్ని మరలా ఇంకొకసారి మనం స్మరించుకుందాం. అథా శ్రీ బ్రహ్మాండ పురాణాంతర్గతే పూర్వభాగే త్రిచత్వారింశే అధ్యాయే శ్రీ పరశురామ కృత దేవతాస్తుతి ప్రకృతి వికృతి జాతం విశ్వమేతద్విధాతుం మమ కియదనుభూతం వైభవం తత్ప్రమాతుం అవిదితతనునాం అభీష్టవస్త్వేకథా మా అభవదథ భావభామా పాతు మాం పూర్ణకామా ప్రకటిత గుణభావం కాల సంఖ్యా విధానం సకల భవ నిదానం కీర్తయే యత్ప్రధానం తదిహ నిఖిలతాతః సంబభూవోక్షపాతః
కృత కనిపాతః పాతు మామద్య మాతః. ఈ సృష్టిలో ఉండేటటువంటి సమస్తమైనటువంటి ప్రాణులకి మూలాధారం పార్వతీ తల్లిట. ఆ పార్వతీదేవి మమ్మల్ని అందరినీ కూడా రక్షించుగాక. ఎందుకని ఆవిడట మనసులో ఉండేటటువంటి కోరికలను తీర్చేటటువంటిదిట. అంతేకాదు ప్రకృతి వికృతి స్వరూపమైనటువంటి ఈ విశ్వాన్నంతా కూడా ఆవిడ యొక్క అనుగ్రహంతో నడిపిస్తూ ఉంటుందిట. అటువంటి ఆమె మా యొక్క మనసులోని కోరికలను తీర్చునట్లుగా మమ్మల్ని అనుగ్రహించుగాక అని ఆద్యమాత, అందరికీ కూడా మొదటి తల్లి అయినటువంటి ఆ పార్వతీ అమ్మను స్మరించుకుందాము అని తెలియజేస్తున్నారు. ధనుజకుల వినాశీ లేఖపాత వినాశీ ప్రథమ కుల వికాసీ సర్వ విద్యా ప్రకాశీ ప్రసభ రచిత కాశీ భక్త దత్తాభిలాషీ రవతు విజిత పాసి మాం సదా షణ్ముఖాసి హర నికట నివాసి కృష్ణసేనా విలాసి ప్రణత జన విభాసి గోపకన్యా ప్రహాసి హరకృత బహుమానో గోపికేశైకతానో విదిత బహువిధానో జాయతాం కీర్తిహానో ప్రభునియతమనాయో నున్న భక్తాంతరాయో హృతదిరుత నికాయో జ్ఞానదాత పరాయో సకల గుణగరిష్ఠో రాధికాంకే నివిష్టో మమ కృతమపరాధం క్షంతుమర్హత్యగాధం. ఓ పార్వతీదేవి, మేము తెలియక ఏదైనా సరే అపరాధాలు చేసినట్లయితే వాటిని ఎలాగైతే గనక ఒక తప్పు చేసినటువంటి బిడ్డని తల్లి ఎలాగైతే క్షమిస్తుందో అలాగే మమ్మల్ని క్షమించమ్మా అని ఇక్కడ పరశురాముడు ప్రార్థిస్తున్నారట. యదా యారాధా జగదుద్భవ స్థితి లయేష్వారాధ్యతే వా జనైః శబ్దం బోధయతీశ వక్త్ర విగలత్ ప్రేమామృతాస్వాదనం రాసేసి రసికేశ్వరి రమణ హృన్నిష్ఠా నిజానందిని నేత్రీ సా పరిపాతు మామవనతం రాధేతి యా కీర్త్యతే. ఇది శ్రీ బ్రహ్మాండ పురాణాంతర్గతే పూర్వభాగే త్రిచత్వారింశే అధ్యాయే శ్రీ పరశురామకృత దేవతాస్తోత్రం అదక్షమా ప్రార్థనా యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్ధినాం శ్రీ వెంకట నివాసాయ మంగళం. ఓం నమో వెంకటేశాయ. No.